ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా చూడండి. థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్ మానిటైజేషన్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఏమి? ఎట్లా స్టెప్స్ ఏమి? ప్రతి ఒక్కటి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మనము స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అప్లై చేసుకునే దానికి మెయిన్ క్రైటీరియా, మెయిన్ ఎలిజిబిలిటీ ఏమంటే మీకు అందరికీ తెలుసు కదా! ఫస్ట్ మనం అనుకుంటాము 3000 వాచ్ అవర్స్, లేదంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, లేదంటే 500 సబ్స్క్రైబర్స్ రీసెంట్‌గా దాని ప్రకారంగా అది కాదు ఎలిజిబిలిటీ కొన్ని ప్రాసెస్, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకొని మెయిన్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా మనం ఎత్తుకున్నట్లు ఫస్ట్ వచ్చి ఛానల్ అనేది మానిటైజేషన్ పాలసీస్ తీసుకునే ముందు గైడ్లైన్స్ కొన్ని ఉంటాయన్నమాట. అవి యూట్యూబ్ గైడ్లైన్స్ అని ఉంటాయి. అవి మొత్తం మనం యాక్సెప్ట్ చేసి ఉండాలి. దాని తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మన కంట్రీని మనం ఏది అనేది సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ మన ఛానల్ స్టార్టింగ్‌లో చేసేటప్పుడు ఇవన్నీ చేసుకుంటాము. సరేనా? ఏదైనా ఛానల్ స్టార్ట్ చేయకముందే మనం ఇవన్నీ ప్రాసెస్ అంతా చేసుకుంటాం. దాని తర్వాత మన ఛానల్ పైన ఏవి కూడా యాక్టివ్‌గా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ కానీ ఏవి ఉండకూడదనమాట. ఒక్క స్ట్రైక్ ఉన్నా కూడా మనం ఎలిజిబిలిటీకి అనేది మన ఛానలే చూపించదు. మనకి ఏదో వైటీ స్టూడియోలో చూపించదు. దాని తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీగా మనం చేసుకొని పెట్టుకోవాలి. మనకి తెలుసు కదా! 2 స్టెప్ వెరిఫికేషన్ చాలా మందికి తెలీదు. సింపుల్ ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ మన మొబైల్ నెంబరు ప్లస్ మన మెయిల్ ఐడీ ఓటీపీతో వెరిఫై చేసుకోవాలన్నమాట. అదే 2 స్టెప్ వెరిఫికేషన్. ఏం లేదు, ఏదన్నా మీ మెయిల్ ఐడీ వేరే వాళ్ళ మొబైల్‌లో లాగిన్ చేయాలంటే మీకు కంపల్సరీ మీ ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తది. ప్లస్ నంబర్స్ సంథింగ్ అలా వస్తది. అప్పుడు మీరు యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు లాగిన్ చేసుకుంటారు. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్. సింపుల్ ప్రాసెస్, ఏం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. సరేనా? దాని తర్వాత మనకు అడ్వాన్స్ ఫీచర్స్‌ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే యూట్యూబే మనకి ఇస్తదనమాట. అది ఒక వీడియో వెరిఫికేషన్ ద్వారా, లేదంటే ఒక పాన్ కార్డు, లేదంటే సంథింగ్ ఏదైనా మన దగ్గర ఉండే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ అప్లోడ్ చేసి మనం అడ్వాన్స్ ఫీచర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి. అది ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే అదే ఇస్తది. యూట్యూబే ఇస్తది. యూట్యూబ్ ఇచ్చినప్పుడు లింక్ ద్వారా మనము చేసుకోవచ్చు. అది ఈజీనే, అది కూడా ప్రాసెస్. సరేనా? దాని తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్‌కి ఎలా లింక్ చేసుకోవాలనేది కూడా సింపుల్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ యాడ్స్ అనేది అక్కడ పోయి మనం స్టార్ట్ కొట్టి దాని తర్వాత మన ఛానల్‌కి మనకి దీనికి మెయిల్ ఐడీకి లింక్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదు. సరేనా? అది చేసుకున్న తర్వాత యాడ్సెన్స్‌కి అప్లై చేసుకుంటాం. దాని తర్వాత కంపల్సరీ మనకు తెలిసిండేదే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, లేదంటే 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్‌కి వచ్చిండాలి. 1 ఇయర్‌లో 12 మంత్స్‌లో 4000 వాచ్ అవర్స్, లేదంటే 90 డేస్‌లో 10 మిలియన్ షార్ట్స్‌కి వ్యూస్ రావాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. చాలా మందికి తెలీదు, అందుకోసం చెప్తాను.